భాగస్వామ్య పక్షాల టికెట్ల ప్రకటనతో టీడీపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. పొత్తుల్లో భాగంగా జనసేన బీజేపీకి కేటాయించిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఆ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన ఇంకో 3 స్థానాలను పెండింగ్లో పెట్టగా టీడీపీ కోటాలో 8 స్థానాలు మిగిలాయి. ఈ నియోజకవర్గాలకు వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ కూటమిలో సీట్లపై క్లారిటీ వచ్చేసింది. బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది. టీడీపీ పోటీ చేయనున్న 144 స్థానాలకు 3 విడతలుగా 139 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన పి గన్నవరం, అరకు, అనపర్తి స్థానాలను జనసేన, బీజేపీ తీసుకున్నాయి. దీంతో వీటికి బదులుగా మరో 3 కొత్త స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి. అంటే పెండింగ్ లో ఉన్న 5 స్థానాలతో పాటు కొత్తగా మరో 3ంటికి కలిపి మొత్తం 8 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగళం యాత్రలో బిజీగా ఉండటంతో ఈ 8 స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో టీడీపీ కోటాలో మిగిలిన 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లోనే పెట్టడంతో క్యాడర్లో ఆందోళన పెరుగుతోంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో 5 పెండింగ్లో ఉన్నాయి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, గుంతకల్లు, రాజంపేట, దర్శి స్థానాలపై కొంతకాలంగా టీడీపీ తర్జన భర్జన పడుతోంది. ఇవి కాకుండా అనంతపురం అర్బన్పై జనసేన, టీడీపీ మధ్య కొన్నాళ్లు ఊగిసలాట కొనసాగింది. తిరుపతి, అనంతపురం అర్బన్ స్థానాల్లో 1 కావాలని కోరిన జనసేన చివరికి తిరుపతి తీసుకుంది. దీంతో అనంతపురం స్థానం టీడీపీకి చేరింది. అదేవిధంగా ఆలూరుపైన బీజేపీ, టీడీపీ మధ్య తర్జన భర్జన జరిగింది. కర్నూలు జిల్లాలో ఆదోని బదులుగా ఆలూరు తీసుకోవాలని బీజేపీని కోరింది టీడీపీ. అయితే బీజేపీ మాత్రం ఆదోని కోసమే పట్టుబట్టి చివరికి సాధించింది. దీంతో ఆలూరు కూడా టీడీపీ కోటాలో చేరింది. ఇదే సమయంలో అరకు తీసుకున్న బీజేపీ టీడీపీకి పాడేరు స్థానాన్ని వదిలేసింది. దీంతో ప్రస్తుతం టీడీపీ 8 స్థానాలను పెండింగ్లో పెట్టినట్లయింది. వాస్తవానికి తొలి జాబితాలో తెలుగుదేశం అరకు అసెంబ్లీ స్థానానికి దొన్నుదొరను, పి గన్నవరం స్థానానికి మహాసేన రాజేష్ ను, అనపర్తి స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే బీజేపీ అరకు, అనపర్తి స్థానాలను టీడీపీ నుంచి తీసుకుంది. దీంతో విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప పార్లమెంటు స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ఈ నెలాఖరు వరకు చంద్రబాబు ప్రజాగళం షెడ్యూల్ ఉండటంతో వచ్చే నెలలోనే ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది. పెండింగ్ పార్లమెంటు స్థానాల్లో విజయనగరం పార్లమెంటుతో పాటు చీపురుపల్లి, భీమిలి అసెంబ్లీ స్థానాలపై టీడీపీలో హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యంగా చీపురుపల్లి, భీమిలి స్థానాలకు అభ్యర్థులు ఖరారైతే విజయనగరం పార్లమెంటుపై సస్పెన్స్ తొలగుతుంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స ప్రత్యర్థిగా మాజీ మంత్రి గంటాను పంపాలని భావిస్తోంది టీడీపీ. అయితే గంటా మాత్రం విశాఖ జిల్లా భీమిలి స్థానాన్నే కోరుతున్నారు. గంటా పోటీపై క్లారిటీ వస్తే గాని భీమిలి అభ్యర్థి ఎంపికపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది టీడీపీ. అంతేకాకుండా ఈ 2 స్థానాల వల్ల సీనియర్ నేత కళా వెంకట్రావు సీటు కూడా సస్పెన్స్ గా మారింది. కళా పోటీ చేయాలని భావించిన ఎచ్చెర్ల నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో కళాకు 3 ఆప్షన్లిచ్చింది టీడీపీ. ఇందులో ప్రధానంగా విజయనగరం ఎంపీతో పాటు చీపురుపల్లి, గజపతి నగరం, భీమిలి స్థానాల్లో ఒకచోట కళాకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని బలమైన తూర్పు కాపు సామాజిక వర్గ నేతగా కళాకు గుర్తింపు ఉండటంతో ఆయనకు ఖచ్చితంగా సర్దుబాటు చేయాలని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. అయితే విజయనగరం ఎంపీగా పోటీకి కళా విముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, బంగార్రాజు, కిమిడి నాగార్జున పేర్లను పరిశీలిస్తోంది టీడీపీ. వీరిలో కళా కాదంటే మీసాల గీత, నాగార్జున ఇద్దరిలో ఒకరు విజయనగరం ఎంపీగా, మరొకరు చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఒంగోలు లోక్సభ స్థానానికి సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసింది టీడీపీ. తొలుత ఈ స్థానానికి మాగుంట కుమారుడు రాఘవ పేరును పరిశీలించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆయనకు ప్రతిబంధకంగా మారిందంటున్నారు. అదేవిధంగా కడప పార్లమెంట్ రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో పాటు కొత్తగా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి భార్యకు కడప అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. భూపేష్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయనకు ప్రత్యామ్నాయంగా
కడప ఎంపీగా పోటీ చేయించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే చోటు చేసుకునే సమీకరణల ప్రకారం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇక మిగిలిన అనంతపురం స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ పవన్ రెడ్డితో పాటు బోయ సామాజిక వర్గానికి చెందిన పోల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో పాడేరుకు గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర పేర్లు పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. దర్శికి సీనియర్ నేత గొట్టిపాటి నరసయ్య కుమార్తె శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుటుంబం పార్టీలోకి వస్తారనే ప్రచారంతో ఇన్నాళ్లు ఈ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. ఇక రాయలసీమలోని రాజంపేట అసెంబ్లీ స్థానానికి జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్రాయుడు మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆలూరులో వైకుంఠం కుటుంబ సభ్యుల పేర్లతో పాటు బీసీ వర్గం నుంచి వీరభద్రగౌడ్ పేరు పరిశీలిస్తున్నారు. అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఎన్ఆర్ఐ నిర్మల, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోటీ పడుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను స్థానికంగా క్యాడర్ వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆయన్ను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి టీడీపీ పెండింగ్ లో పెట్టిన 8 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏదేమైనా ఏప్రిల్లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశముందని టీడీపీ వర్గాల సమాచారం.